అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధనా. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అండ్ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మన అశ్విని గారి టెస్టిమోనియల్ వినబోతున్నారు మీరు. ఆమె 15 kgs వెయిట్ రెడ్యూస్ అయ్యారు OMAD 1 meal a day ఫాలో అయ్యి. సో ఏ విధంగా వెయిట్ రిడక్షన్ అయ్యారు, ఇంచ్ లాస్ ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అన్నది ఆమె చెప్పబోతున్నారు. అండ్ ఆ స్టోరీ విన్న తర్వాత మీరు చాలా బాగా మోటివేట్ అవుతారు. డైట్ స్టార్ట్ చేయడానికైనా సరే, వెయిట్ తగ్గడానికైనా సరే మీలో ఒక పీక్లో మోటివేషన్ అన్నది రాబోతుంది. డెఫినెట్లీ విందురు. కానీ వినే ముందు మనం December 1st నుండి 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి న్యూ ఇయర్ డైట్ ప్రోగ్రామ్. ఎవరైతే ఇప్పటి వరకు డైట్ ఫాలో అవ్వలేదు, ఫస్ట్ టైం నేను వెయిట్ లాస్కి డైట్ స్టార్ట్ చేయబోతున్నాను అనుకునేవారు, లేకపోతే ఆల్రెడీ ఒక 5 to 10 kgs వెయిట్ రెడ్యూస్ అయ్యాము అండ్ నెక్స్ట్ ఇంకా డైట్ చేసి ఇంకా తగ్గాలనుకుంటా, న్యూ ఇయర్కి నాకు టార్గెట్ 5 kgs ఉంది అనుకునేవారు న్యూ ఇయర్ డైట్ ప్లాన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఫర్ 999 రూపీస్ ఆఫర్ ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా 1299, బట్ న్యూ ఇయర్ సందర్భంగా 999 రూపీస్కి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. 3 meal a day ఉంటుంది. రోజు మొత్తంలో 3 meals మీరు తింటారు అండ్ చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. 4 to 5 kgs కంపల్సరీ వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. న్యూ ఇయర్కి ఫిట్ అండ్ ఫైన్ అండ్ వెరీ హెల్తీయెస్ట్ బాడీ అండ్ ఆల్సో మీ ఫేస్లో గ్లో చూస్తారు అండ్ ఆల్సో మీ ఇంచ్ లాస్ చాలా బాగా కనిపిస్తుంది మీ బాడీలోని. న్యూ ఇయర్కి మీ క్లోత్స్ ఏవైతే ఓల్డ్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిట్ అవ్వబోతున్నాయి అండ్ ఆల్సో న్యూ క్లోత్స్ మీరు ఏవైతే న్యూ ఇయర్కి వేసుకోవాలనుకుంటున్నారో అవి కూడా మీరు వేసుకోబోతున్నారు. అంత చక్కని డైట్ ప్లాన్ ఇస్తాను, అంత చక్కగా మిమ్మల్ని గైడ్ చేస్తాను మీ టార్గెట్ రీచ్ అయ్యే విధంగాను. అది న్యూ ఇయర్ డైట్ ప్రోగ్రామ్ గురించి. అండ్ నెక్స్ట్ 1 meal a day ఆల్రెడీ మనకి November 3rd నుండి December 3rd వరకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది 1 meal a day. ఈ 1 meal a day అన్నది కూడా December 3rd నుండి మనకి స్టార్ట్ అవ్వబోతుంది. December 3rd నుండి January 3rd వరకు ఉంటుంది. ఇన్ బిట్వీన్ మనకి న్యూ ఇయర్ అండ్ నెక్స్ట్ January 1st అండ్ December 31st ఈ 2 days ప్రోగ్రామ్ ఉండదు అండ్ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 30 days ప్రోగ్రామ్ కాబట్టి బిట్వీన్ ఆ 2 days మాత్రమే ప్రోగ్రామ్ ఉండకుండా 30 days మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నారు. 1 meal a day రిజల్ట్స్ అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగా జరుగుతున్నాయి. జస్ట్ 3 weeksలోనే మ్యాక్సిమం పీపుల్ 5 kgs 4 kgs 8 kgs రెడ్యూస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ రిజల్ట్స్ కూడా మీకు నేను పక్కన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ఉంటాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. మీకు ఒక నమ్మకం, ఒక మోటివేషన్, ఒక ఏమంటారు ఇంకా కంప్లీట్ ఒక మోటివేషన్ ఎలా అంటే ఒక ఫైర్ లాగా వస్తుంది అనమాట మీరు డైట్ స్టార్ట్ చేయడానికి. నేను చెప్తున్నా OMAD ఫాలో అయ్యి నేను 6 to 8 kgs రెడ్యూస్ అయ్యాను. అదే డైట్ నా క్లయింట్స్కి ఏ విధంగా మోడిఫికేషన్స్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ పుష్ చేస్తూ వాళ్ళ చేత నేను డైట్ చేపిస్తూ ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాను. మీకు కూడా జస్ట్ విత్ ఇన్ 1 monthలో 8 kgs 9 kgs వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక OMAD ట్రై చేయండి. జస్ట్ ఫర్ 1 month ట్రై చేస్తేనే మీరు ఆ మిరాకిల్ చూడగలుగుతారు, ఇంకా కంటిన్యూ చేయగలుగుతారు. మీ ఐడియల్ వెయిట్కి రీచ్ అయ్యే విధంగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. బట్ 100% మీ డెడికేషన్ ఉంటేనే నేను మిమ్మల్ని 100% గైడ్ చేయగలుగుతాను. మీరు స్టార్ట్ చేసి స్టాప్ చేసా, మాకు ఆ పండగ ఉంది, ఈ ఫెస్టివల్, ఇది ఉంది అది ఉంది అని చెప్పి మీరు మధ్యలో డ్రాప్ అయితే నేను ఎటువంటి గైడ్ చేయలేను. కానీ మీరు 100% నేను తగ్గాలంటే మైండ్ సెట్ ఫస్ట్ సెట్ చేసుకొని నా దగ్గరికి వస్తే గనక నేను 100% మిమ్మల్ని గైడ్ చేసి మీ వెయిట్, మీ ఐడియల్ వెయిట్కి తీసుకొస్తాను. హెల్దీ వేలో రోజుకి ఎవ్రీడే 1 hour యోగా చేపిస్తూ అండ్ నెక్స్ట్ మినిమం వాకింగ్ యాక్టివిటీ ఉంటూ అలాగే డైట్ ఏ విధంగా ఫాలో అవ్వాలని చెబుతూ స్లీప్, వాటర్ ఇంటేక్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా మీ బాడీని ఏ విధంగా చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని గ్రూప్లో గైడ్ చేస్తూ మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. మీరు గ్రూప్లో డల్ అయిపోతే మనం ఏం చేయలేం. మీరు గ్రూప్లో ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో అప్పుడే ముందుకు నేను తీసుకెళ్ళగలుగుతాను. మీరు డైట్ ఫాలో అవుతూ మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే అడగండి, నేను వెంటనే సమాధానం చెప్తాను. గ్రూప్లో మానిటర్ కూడా ఉంటారు, మానిటర్ మీకు హెల్ప్ చేస్తుంటారు. మీకు ఏదైనా డైట్ ప్లేట్స్ చెక్ చేయించుకోవాలనుకున్నా, వెయిట్ చెక్ చేయించుకోవాలనుకున్నా వెంటనే మీరు మెసేజ్ పెట్టగానే మీకు విత్ ఇన్ 1 minute రెస్పాండ్ అయ్యే విధంగా నేను టీం వర్క్ చేస్తున్నాను. సో ఎటువంటి ఏమంటారంటే మీరు డిమోటివేట్ అవ్వకుండా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తాను. ఇంకా గ్రూప్ అంటారా, గ్రూప్లో ఎప్పుడూ మోటివేషన్ ఉంటుంది మన క్లయింట్స్ తోటి. అండ్ ఏదైతే 3 meal డైట్, న్యూ ఇయర్ డైట్ వేరండి, OMAD వేరు. న్యూ ఇయర్ డైట్ ప్లాన్ అన్నది ఎవరైతే
అట్లీస్ట్ ఒక 5 కేజీస్ న్యూ ఇయర్కి తగ్గుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం న్యూ ఇయర్ డైట్. ఓమాడ్ డైట్ అన్నది వాళ్ళు ఇప్పుడు 100 కేజీస్ అబవ్ ఉన్నారు, 90 కేజీస్ అబవ్ ఉన్నారు, 80 కేజీస్ అబవ్ ఉన్నారు, నేను నా ఐడియల్ వెయిట్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఓమాడ్ అన్నది బెస్ట్. ఓమాడ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ నవంబర్లో జాయిన్ అయ్యి ఎవరైతే 8 కేజీస్ 10 కేజీస్ 15 కేజీస్ అబవ్ రెడ్యూస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే 3 మీల్ ప్లాన్లోకి రావాలి. లేదనుకుంటే వాళ్ళు ఓమాడ్లో కంటిన్యూ అవ్వచ్చు వాళ్ళ ఐడియల్ వెయిట్ వచ్చినంత వరకు. మధ్యలో 1.5 మంత్ మెయింటెనెన్స్ వీక్ ఉంటుంది. ఆ వీక్ కూడా నన్ను మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో నేను చెప్తాను. మీరు 15 కేజీస్ 16 కేజీస్ రెడ్యూస్ అయ్యారనుకోండి, దెన్ మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు నేను మీకు చెప్తాను మెయింటెనెన్స్ వీక్ ఉంటుంది, ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ విధంగా మీరు చేయాలని మీకు నేను గైడ్ చేస్తాను అనమాట. అంతవరకు ఓమాడ్లో 15 to 16 కేజీస్ ఈజీగా వితిన్ 2 to 3 monthsలో రెడ్యూస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ 3 మీల్ డే ఏదైతే మీకు న్యూ ఇయర్ డైట్ ప్రోగ్రామ్ ఉందో, ఈ న్యూ ఇయర్ డైట్ ప్రోగ్రామ్ దేని గురించి అంటే మన న్యూ ఇయర్ కోసం, కొత్త సంవత్సరం కోసం, కొత్త సంవత్సరానికి తలుపుకుని మెరవడం కోసం అనమాట ఈ న్యూ ఇయర్ ప్రోగ్రాము. మన స్కిన్ గ్లో కానివ్వండి, ఫిట్నెస్ లెవెల్స్ కానివ్వండి, అంటే ఇంచ్ లాస్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, అట్లీస్ట్ అప్ టు 5 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యేటట్టుగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను గ్రూప్లో. 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేయబోతున్నాను. జనవరి మన 2020 ఇయర్లోనే నేను జనవరి నుండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. డిసెంబర్లో 2 ప్రోగ్రామ్స్ అన్నవి రన్ అవుతున్నాయి, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒకటి వచ్చి న్యూ ఇయర్ డైట్, ఇంకోటి వచ్చి ఓమాడ్. మీ గోల్ ఏంటి అన్నది నిర్ణయించుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. ఓమాడ్లో జాయిన్ అవుతారా, న్యూ ఇయర్ డైట్లో జాయిన్ అవుతారా అన్నది. ఓమాడ్లో అయితే మీ డెడికేషన్ 100% ఉండి నేను ఐడియల్ వెయిట్కి వెళ్ళాలి, మంత్కి నేను 6 to 8 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, మీరు ఏం చెప్తే అది నేను నమ్ముతాను, నేను ఫాలో అవుతాను. భగవంతుడి మీద ఎలా అయితే మీరు నమ్మకం పెట్టుకొని మీ మనసులో జస్ట్ మీరు కోరుకుంటారు, భగవంతుడి మీద వదిలేస్తారు. అండ్ మీ కోరికని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ భగవంతుడు పై నుండి మిమ్మల్ని నడిపిస్తుంటాడు. అదే విధంగా భగవంతునితో మనం పోర్చుకోలేము. కానీ జస్ట్ నేను ఇచ్చిన డైట్ మీరు బ్లైండ్గా ఫాలో అయినా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నేను ఆన్సర్ చేస్తూనే ఉంటాను. మీకు ఎటువంటి భయం కలగదు, మీకు ఎటువంటి లైక్ సైడ్ ఎఫెక్ట్ కానీ, డిజీనెస్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, ఎటువంటివి ఏవి కలిగిన ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. భయమే పడాల్సిన అవసరం లేదు. క్రేవింగ్స్ వస్తాయేమో, ఆకలి వస్తుందేమో, అదేమీ లేదు. ప్రతి దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. అన్ని సొల్యూషన్స్ మీకు చెప్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీ ఐడియల్ వెయిట్కి నేను రీచ్ చేపిస్తాను. నన్ను 100% నమ్మి మీరు 100% డెడికేషన్తో ఉంటే నేను నా 100% గైడెన్స్ అనేది మీకు నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే అశ్విని గారి టెస్టిమోనియల్ చూడండి. ఆమె మాటల్లో చాలా మోటివేషన్ ఉంది. సో కంప్లీట్ 30 minutes వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే కనుక మీలో కూడా ఆ మోటివేషన్ ఫైర్ అన్నది వెలుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు కూడా డైట్ చేయడానికి సిద్ధమవుతారు, చేస్తారు, అండ్ మీ ఐడియల్ వెయిట్కి మీరు రీచ్ అవుతారు. దానికి నేనున్న ఐడియల్ వెయిట్ రీచ్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మన టెస్టిమోనియల్ అశ్విని గారు ఇచ్చింది, వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఇక్కడైతే ఈవినింగ్, సో గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మన ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. సో ఈ ఛానల్లో మీ ఏదైతే టెస్టిమోనియల్ ఉందో పాడ్కాస్ట్ జరగబోతుంది. సో మీరు ఎంత వెయిట్ తగ్గారు అండ్ మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్ని కూడా మీరు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నారు అండ్ వాళ్ళని కొంచెం మోటివేట్ చేయబోతున్నారు, రైట్? ఓకే, మీరు రెడీయా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి? కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్. హలో ఎవ్రీవన్, నా పేరు అశ్విని. నేను ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేదాన్ని ధనగారి దగ్గర జాయిన్ అవ్వకముందు. నా ఫస్ట్ జర్నీ నేను ఏప్రిల్లో స్టార్ట్ చేసినాను 96 వెయిట్తో. ఏప్రిల్ మే 2 monthsలో నేను 96 నుంచి 76కి వచ్చి 78కి వచ్చినాను. మళ్ళీ 2-3 months నేను ఇండియా వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా ఇండియా పోతే అన్ని తినేస్తాం కదా, ఇంకా వెయిట్ పుట్టాన్ అయ్యాను. మళ్ళీ మేము సెప్టెంబర్లో ఇక్కడ రిటర్న్ వచ్చినాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ ఇంకా అన్ని ఇట్లా థింగ్స్ సెటిల్ డౌన్ చేసుకోవడానికి సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్లో జాయిన్ అయ్యాను. అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ 1st 93 ఉన్నాను వెయిట్. అక్టోబర్ 3rd నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది, డైట్ ప్లాన్. అక్టోబర్ 3rd 91 వెయిట్తో ఉన్నాను. జస్ట్ 1.5 monthలో నవంబర్ మిడిల్కి నేను 79కి వచ్చినాను.
అది అంతా ధనగారి క్రెడిటే, డైట్ ప్లాన్ క్రెడిట్ అంతా. రైట్. సో మీరు ఏమైనా ఖచ్చితంగా హెల్త్ వెయిట్ లాస్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా అండి? లైక్ అంటే అసలు వెయిట్ లాస్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు, కానీ ఆ, నేను మా ఏప్రిల్లో జాయిన్ అయినప్పుడు 96 అంటే అది ఓవర్ వెయిటే. ఇంట్లో ఏం వర్క్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నిద్ర సరిగా పట్టేది కాదు నైట్. అంటే వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లంతా ఉంటాయి కదా, దాంతో క్రేవింగ్స్ ఎక్కువ ఉండేది. నిద్ర సరిగా పట్టేది కాదు నైట్ లో. మిడిల్ లో అంతా మెలకువ వచ్చేసేది. ఇంకా మెయిన్ ఇంట్లో వర్క్స్ అసలు నేను చేసుకోలేకపోయేదాన్ని సరిగా యాక్టివ్ గా. అందుకని జాయిన్ అయ్యాను. ఓకే. సో అసలు మీ టర్నింగ్ పాయింట్ ఏంటండి? అంటే నేను జాయిన్ అవ్వాలి కంపల్సరీ, అంటే నేను వెయిట్ తగ్గాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఆ పెయిన్ పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ మీ వీడియోస్ చూసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ ఉన్నాయి కదా, అంటే ఇది నిజంగానే తగ్గుతారా అని అనిపించింది. నేను ఇట్లా వీళ్ళే చాలా వెయిట్ తగ్గినారు కదా, నేను ఎందుకు తగ్గలేను అన్నట్టు మైండ్ లో ఫిక్స్ అయ్యి జాయిన్ అయినాను. ఇంకా యాక్టివ్ అంతా ఉంటాం కదా వెయిట్ లాస్ అయితే, ఖచ్చితంగా అవ్వాలి అని మైండ్ లో ఫిక్స్ అయ్యి జాయిన్ అయినాను. ఓకే. సో బిఫోర్ జాయినింగ్ స్టార్టింగ్ వెయిట్ ఎంత అండి అండ్ ఇప్పుడు వెయిట్ ఎంత? ఎన్ని మంత్స్ పట్టింది డ్యూరేషన్ తగ్గడానికి? అంటే అక్టోబర్ జాయిన్ అయిన అక్టోబర్ స్టార్టింగ్ వెయిట్. ఓకే. అవునండి. అక్టోబర్ స్టార్టింగ్ వెయిట్, అక్టోబర్ ఫస్ట్ నా వెయిట్ 93. 93. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 78 ఉన్నాను. సో టోటల్ ఎంత వెయిట్ తగ్గారు? 93 to 78, ఆల్మోస్ట్ 15 kgs తగ్గినాను. వావ్! అంటే అక్టోబర్ 1st 1.5 మంత్ లో. ఓకే. 15 kgs పాసిబుల్, కానీ నమ్మరేమో కొంతమంది, బట్ నమ్మరు. నిజంగా నమ్మరండి. ఏంటి వితిన్ 1.5 మంత్ లో 15 kgs తగ్గిపోయారా అని చెప్పి. బట్ ప్రూఫ్స్ తో సహా మన వీడియోస్ లో నేను షేర్ చేస్తాను. వెయిట్, డైలీ వెయిట్ చూసుకున్న పిక్స్ ఉన్నాయి. నా ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ అయితే 15 kgs తగ్గినట్టు ఇంకా అనిపించలేదు, 20 kgs తగ్గినట్టే అనిపిస్తుంది. నా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంచ్ లాస్ అంత ఉంది. ఓకే. గ్రూప్ లో అవి ఫొటోస్ షేర్ చేసినప్పుడు కూడా అందరూ షాక్ అయిపోయినారు, 15 నిజంగా kgs తగ్గినానంటే. చాలా మోటివేట్ అయ్యారు గ్రూప్ లో మీ videos చూసి. ఏమైనా క్రాష్ డైట్, 15 kgs తగ్గింది 1.5 month లో అంటే ఏమైనా క్రాష్ డైట్ చేసినారా, లేకపోతే తినకుండా కడుపు మార్చుకొని హంగ్రీనెస్ తో ఉన్నారా, అట్లంతా ఏం కాదు. ఒక 1 month జాయిన్ అయితే మీకే తెలుస్తుంది ఎవరు అయితే వెయిట్ లాస్ తో కావాలని జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఒక 1 month అయితే ఎంత హెల్తీగా తగ్గుతున్నాము, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఇంకా ఫాలో అవ్వచ్చు అనేది ఈ డైట్ ప్రోగ్రామ్ లో నేర్చుకోవచ్చు. అవునండి. నేను ఎవరైనా నా ఈ వీడియో చూసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదే నేను సజెస్ట్ చేస్తాను. సజెస్ట్ కూడా కాదనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఒక 1 month జాయిన్ అవుతుందండి, మీకే తెలుస్తుంది. ఈ డైట్ ప్రోగ్రామ్ లో అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. సో ఫిజికల్లీ మెంటల్లీ చేంజెస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మీరు ఫిజికల్లీ చెప్పారు చాలా ఇంచ్ లాస్ ఉందని. సో మెంటల్లీ ఏ విధంగా ఫీల్ అయ్యారు? కొంతమంది డైట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఒక డైట్ అంటేనే ఏదో అనేసుకుంటారు, కడుపు మార్చేసుకోవడం, లేదనుకుంటే నేను ఏదో సంథింగ్ అన్ని కోల్పోయాను అన్న మెంటల్ స్టేట్ లో ఉంటారు. ఏ ఫుడ్ నేను తింటం లేదు, కడుపు నిండా నేను తింటం లేదు, ఇవి సాక్రిఫైస్ చేశాను అని చెప్పి థింకింగ్ ఉంటది అనమాట చాలా మందికి. సో మీ ఒపీనియన్ ఏంటండి? మీరు డైట్ ఫాలో అయ్యారు కదా, మీకు ఎలా అనిపించింది డైట్ ఫాలో అయ్యేటప్పుడు? యాక్చువల్ గా చెప్పాలంటే నేను కూడా వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఒక 1 week నుంచి అన్ని ఇష్టమైనవన్నీ తినేసేదాన్ని. నెక్స్ట్ స్ట్రిక్ట్ గా చేయాలా అట్లా అన్నట్టు. కానీ మళ్ళీ వెయిట్ లాస్ లో డైట్ స్టార్ట్ చేసినాక అనిపించింది, అసలు డైట్ చేసినట్టే అనిపించలేదు. మన క్రేవింగ్స్ కూడా ఆటోమేటిక్ గా అవే కంట్రోల్ అయిపోతాయి. డైట్ చేస్తున్నట్టయితే అనిపించదు, ఎందుకంటే అన్ని ఫుడ్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి. రైస్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇండియన్స్ అంటే రైస్, దాల్ ఇవే కదా ఎక్కువ సౌత్ ఇంక్లూడ్ ఇండియన్ చేస్తారు మీల్స్ లంచ్ అంటే లో అవే అంతా. ఉంటాయి. రోటీ, దోశ, ఇడ్లీ అవన్నీ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం హెల్తీయర్ వర్షన్ లో ఉంటాయి అండ్ పోర్షన్ కంట్రోల్ లో ఉంటాయి, అంతే డిఫరెన్స్ అంతే. వెయిట్ లాస్ ఆరల్స్ ఫ్యాట్ లాస్ ఏదైనా అవ్వాలి అంటే ముఖ్యంగా మన డైట్ లో ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ నెక్స్ట్ ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ కి మనం ఎక్కువ శాతం డైట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. నార్మల్ గా మనం ఫుడ్ తీసుకున్నామంటే అన్నం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం, కర్రీస్ తక్కువగా పెట్టుకుంటాం, ఫుడ్ తింటాము అండ్ టైం లో తింటాము. అండ్ అసలు మనకు ఆకలి వేస్తుందా లేదా అన్నది కూడా ఆలోచించకుండా
తింటాం. సో పోషక వన్స్ మీకు నేను నేర్పించేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆకలి వేసినప్పుడే తినండి అని చెప్పడం. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఎలా ప్లేటింగ్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ ని తినాలి, అండ్ నెక్స్ట్ ఏ టైంకి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పించి దెన్ మీకు లైఫ్ లాంగ్ ఈ హ్యాబిట్స్ అన్నవి మీకు లైఫ్ లాంగ్ అలవాటు అయ్యేటట్టుగా మనం నేర్చుకుంటున్నాం ఈ program ద్వారా. సో అది మీ లైక్ మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? లైక్ ఫుడ్ ప్లేట్ గురించి కానివ్వండి, ఐ మీన్ డైట్ గురించి కానివ్వండి, స్లీప్, వాటర్ అండ్ నెక్స్ట్ టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ కానివ్వండి, మనం కంప్లీట్ గా ఓమాడ్ ఏదైతే మీరు ఫాలో అయ్యారో దాంట్లో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ఉమాడ్ అయితే నిజంగానే బెస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. అది అంతా మీరు పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ధనా గారు. ఆల్వేస్ అండి, ఆల్వేస్. ఇంకా ఉమాడ్ అయితే నేను స్టార్టింగ్ లో ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఆ, అనుకున్నాను జాయిన్ అయ్యే ముందు ఒమాడ్ కదా మీలే రోజుకి సరిపోతుందా సరిపోదా అన్నట్టు. కానీ నా అసలు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఈ రోజు 12 కి తింటే నెక్స్ట్ డే 12 వరకు కూడా అసలు ఆకలి వేయడం లేదు. ఆ, ఒక మీల్ లోనే పర్ఫెక్ట్ కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ప్రోబయాటిక్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ మోడరేషన్ లో ఎట్లా తీసుకోవాలనేది గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఒమాడ్ లోనే కాదు దేనికైనా కూడా అంతే. గైడెన్స్ లేకుండా మనం ఎంత ఫాలో అయినా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతాము. ఒమాడ్ అయితే చాలా బాగుంది. యా, వెయిట్ పుట్ ఆన్ ఒకటే కాదండి, అంటే ఆ వే ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో రాంగ్ గా చేస్తారు చాలా మంది. ఓమాడ్ అంటే ఒక పూట తినాలి, మిగతా టైం అంతా ఆకలి వేస్తుందేమో, నేను ఫాలో అవ్వలేనేమో, ఈ డైట్ నాకు వర్కౌట్ అవ్వదేమో అని ఆలోచిస్తుంటారు. అసలు నిజంగానే ఒక భ్రమలో ఉండిపోయినాం. ఖచ్చితంగా పర్ డే కి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉండాల్సిందే, ఇంకా స్నాక్స్ కూడా ఇంక్లూడెడ్. పర్ డే కి 3-4 టైమ్స్ ఉండాల్సిందే అని నిజంగానే ఒక భ్రమలో ఉండిపోయినాం. ఇప్పుడు తెలుస్తుంది నిజంగానే ఒమాడ్ లో రియల్ హంగర్ అంటే ఏంటో. ఏంటి రైట్ ఆకలినప్పుడే నేర్పించేది రియల్ హంగర్. తినాలి. నిజమైన ఆకలి ఎప్పుడు వేస్తుంది, ఆ ఫస్ట్ వేసే ఆకలిని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి, పీక్ లో ఎక్కువ ఆకలి అంటే హంగర్ స్కేల్ దాటాలి 50% నుండి 70% దాటినప్పుడు, అంటే ఒక ప్లేట్ ఫుల్ గా పెట్టినా మనం తినేటట్టు ఉండాలి. కొంచెం తింటే ఆకలి తీరిపోయిందంటే అది రియల్ హంగర్ కాదు. అది మెయిన్ మనం నేర్చుకుంటుంది ఈ ప్రోగ్రామ్ లో. నాకు తెలిసినంత వరకు అదే మీకు నేర్పించాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఓమాడ్. సో చాలా వరకు ప్రతి ఒకవేళ ఒక్కరికి మనం తెలిసింది. తినాలంటే కూడా అసలు తినలేము మనం. రైట్. మన బాడీ బాగా అడాప్ట్ అయిపోతుంది. సో స్కేల్ విషయంలో మీరు అబోవ్ 14 to 15 kgs రెడ్యూస్ అయ్యారు. అండ్ మీ ఎనర్జీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఆరల్స్ క్లోత్స్ ఫిట్టింగ్ కానీ మీకు ఎలా అనిపించింది? క్లోత్ ఫిట్టింగ్ అయితే అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని అనిపించవచ్చు. ఎందుకంటే న్యూ క్లోత్స్ తీసి వేసుకునే దాని హ్యాపీనెస్ కంటే ఓల్డ్ క్లోత్స్ లోకి ఫిట్ అవుతామంటే నిజంగానే అది రియల్ మూమెంటే. మీరు ఎందుకంటే 15 days కి 1 week కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ షేర్ చేస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇంత ఇంచ్ లాస్ చాలా బాగా జరుగుతుంది అండ్ మీలో హ్యాపీనెస్, ఆ వర్డ్స్ నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించేది. రియల్లీ. చాలా మంది నాకు ఎవ్రీడే మెసేజెస్ చేస్తానే ఉంటారు మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా. స్టేటస్ లో ఫొటోస్ అంతా చూసి నిజంగా నువ్వేనా, మేము నెక్స్ట్ టైం ఇండియా వచ్చిన గుర్తుపడతాము, అసలు ఎందుకు ఇంత సన్నగా అయిపోయినావు, నువ్వేనా అని అడుగుతున్నారు. అంత చేంజ్ వచ్చింది నాలో. ఇంచ్ లాస్ అయితే బాగా టూ మచ్ గా ఉందండి. అదే మీకు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి మీకు ఎటువంటి సపోర్ట్, అండ్ నెక్స్ట్ వన్స్ మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఎటువంటి షాక్, లైక్ వాళ్ళ యొక్క వర్డ్స్ మీకు ఎలా అనిపించండి, ఎటువంటి వర్డ్స్ మీరు రిసీవ్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ నుండి, లైక్ మీ హస్బెండ్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఇన్ లాస్ కానివ్వండి? మా హస్బెండ్ అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఇంకా జాయిన్ అవ్వు, బాగుంది, ఇంచ్ లాస్ అంతా బాగుంది, డైట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకా జాయిన్ అవ్వు, ఇట్లానే ఫాలో అవ్వు అని చెప్తా అంటారు. ఇంకా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంతా అయితే ఇంకా నేను ఆల్రెడీ వాళ్ళు పెట్టిన మెసేజెస్ కూడా చాలా గ్రూప్ లో ఫార్వర్డ్ చేసిన. ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అట్లా ఎవరైనా మనల్ని రికగ్నైజ్ చేసి, మనంతకు మనం చెప్పే కంటే ఒకరు రికగ్నైజ్ చేసి మనకి కాంప్లిమెంట్ ఇస్తే మనకే ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇట్లా మన గురించి మనలో డిఫరెన్స్ తెలుస్తా ఉంది, మనం ఇంకా బాగా చేయాలా అనేది మనకి కొంచెం బూస్టప్ గా ఉంటుంది. రైట్. సో గైడెన్స్ గురించి ఏమంటారండి? కంప్లీట్ ప్రోగ్రామ్ గైడెన్స్ మీకు ఎలా అనిపించింది?
గైడెన్స్ గురించి అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. నిజంగా మీరైతే మాకు దొరికింది ఒక లెక్కనే అనుకోవాలి. నిజంగా తన గారు నా హార్ట్మేట్ గా చెప్తాను. నిజంగానే మాకు లైఫ్ లో ఒక లక్కీ పర్సన్ గా దొరికినారు మీరు. ఎందుకంటే మ్, మేము ఇంట్లో ఫాలో అవ్వచ్చు డైట్, కానీ అది ఒక 1 మంత్, ఒక 1 డే, 1 వీక్, 1 మంత్ చేస్తాము. అది కూడా పర్ఫెక్ట్ గా చేయలేము. క్వాంటిటీస్ అవి ఖచ్చితంగా ఒక గైడెన్స్ తో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే మనం కనెక్ట్ అయ్యి చేయడం వేరు, మనం ఇంట్లో చేయడం వేరు. మళ్ళీ ఒకసారి పుట్ ఆన్ అవుతాము. లేకపోతే ఈరోజు 1 వీక్ చేసి అబ్బా ఇంకేముందిలే తినేద్దాం అనిపిస్తుంది. రైట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా కాదు కదా. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కంప్లీట్ గా చేంజ్ అవ్వాలంటే ఖచ్చితంగా గైడెన్స్ ఉండాలి. కరెక్ట్, 100% అండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూసో, లేదనుకుంటే 1 మీల్ డే అంటే ఇది అని తెలుసుకోను, లేదంటే సంథింగ్ 1 మీల్ డే అనే కాదు, ఏదో ఒక డైట్ ఇలా తెలుసుకొని ఇంట్లో ఫాలో అవడం అవుతారు. బట్ ఏంటంటే ప్రాపర్ గా ఫాలో అవ్వలేరు. దాని యొక్క కంప్లీట్ సైన్స్ ఏంటన్నది తెలుసుకోకుండా, ఓకే ఈమె పోర్షన్స్ లో తింటుంది, నేను కూడా పోర్షన్స్ లో తింటాను, ఆర్ఎల్స్ ఈమె ఈ ఫుడ్ అయితే తింటుంది, నేను కూడా ఇదే ఫుడ్ తింటాను, ఈమె ఈ టైమింగ్ ఫాలో అవుతుంది, నేను కూడా ఇదే టైమింగ్ ఫాలో అవుతాను అని చెప్పి కాపీ చేస్తారనమాట. బట్ అది ఇద్దరి పర్సన్స్ చాలా యూనిక్, డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళకి వర్క్ అయింది, మీకు వర్క్ అవ్వదు. అండ్ మీరు మేబీ అది యా అది మేబీ అది మీకు అది వర్క్ అవ్వకపోవడమే కాకుండా మీకు ఏదైనా డ్యామేజ్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే నేను కంప్లీట్ గా వివరించి మరి మీకు వీడియోస్ ఎందుకు షేర్ చేశానంటే, తెలియాలి మీకు ఓమాడ్ అంటే ఏంటి, మీరు ఎలా ఫాలో అవ్వాలి, అసలు నార్మల్ సస్టైనబుల్ డైట్స్ 5 మీల్ 3 మీల్ అన్నది డైట్ అన్నది స్లోగా వెయిట్ రిడక్షన్ అవుతారు, ఓమాడ్ ఫాస్ట్ గా రిడక్షన్ ఎందుకు అవుతారు అన్నది కూడా మీకు నేను చెప్పాను క్లియర్ గా. ఎందుకు అని అంటే, ఓమాడ్ అన్నది మనకు ఒక లైఫ్ స్టైల్ నేర్పిస్తుంది. సో మనకి ఎప్పుడు ఆకలిస్తే మనం అప్పుడు ఫుడ్ తింటాము, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకుంటాము. ఓన్లీ న్యూట్రిషన్ దొరకకపోయినా అడిషనల్ గా సప్లిమెంట్ ఎలా తీసుకోవాలన్నది నేర్చుకోవడము. అండ్ నెక్స్ట్ కంప్లీట్ డే మొత్తంలో వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి, అండ్ ఒకవేళ మీకు నీరసం వచ్చినా, హెడేక్ అనిపించినా, ఏది అనిపించినా ఎలా ఎలక్ట్రోలైట్స్ మీ బాడీకి అందించాలి, ఇవన్నీ క్లియర్ గా మీరు తెలుసుకుని ప్రాపర్ గైడెన్స్ తో వెళ్ళారు కాబట్టి ఇంత మంచి ఎనర్జెటిక్ గా, అండ్ నెక్స్ట్ ఇంత మంచి ఇంచ్ లాస్, ఇంత మంచి వెయిట్ లాస్, అండ్ నెక్స్ట్ మీ డెడికేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కొంతమంది 1 వీక్ చేసి ఆపేస్తారు, 10 days చేసి ఆపేస్తారు, నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. బట్ మీరు మొత్తం కంప్లీట్ గా మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వదలకుండా నేను ఇచ్చిన 10K స్టెప్స్ కి మితంగా మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ డైట్ కూడా యోగా క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు, యోగా క్లాసెస్ అటెండ్ అయ్యారు. రైట్. సో యోగా అటెండ్ అయ్యారు, వాటర్ ఇంటేక్, స్లీప్ అన్ని పర్ఫెక్ట్ గా చేసి మంచి వెయిట్ లాస్. చాలా మంది అనుకుంటారు 14 kgs 15 kgs విత్ ఇన్ 1.5 అన్హెల్దీ అని చెప్పి. అన్హెల్దీ అయితే కాదు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన బాడీలో వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా స్టార్టింగ్ లోనే పోతుంది. అది మీ బాడీలో వాటర్ ఎంత ఉందన్నది డిపెండ్, కరెక్ట్ వేలో చేయాలంటే రైట్, గైడెన్స్ లో కరెక్ట్ వేలో చేయాలి. ఈ వాటర్ వెయిట్ కూడా ఏదైతే ఉంటుందో అది మీ బాడీలో ఎంత గ్లూకోజ్ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గ్లూకోజ్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది ఫుడ్ సాక్రిఫైస్ చేస్తారు, ఫుడ్ ని తగ్గించేస్తారు, కొంచెం ఫుడ్ తిని రోజంతా కడుపు మార్చుకుంటే అది ఓమాడ్ ఏమో అనుకుంటారు. బట్ అది కాదు. మెయిన్ థింగ్, ఫాస్టింగ్ లో మన బాడీ రిపేర్, క్లీన్ వర్క్ జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టమక్ క్లీన్ అవ్వట్లేదు అని అంటే డైట్ లో మిస్టేక్స్ చేస్తున్నారని అర్థం. సో డైట్ ప్రాపర్ గా తీసుకోకుండా నేను ఇచ్చే ఫ్యాట్స్ కానివ్వండి, మీకు ఏవైతే నేను గుడ్ ఆయిల్స్ ఆర్ ఎల్స్ గుడ్ ఫ్యాట్స్ చెప్తానో అవి కంపల్సరీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాపర్ గా డైట్ ఫాలో అయితేనే ఇంత మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ముందే చెప్పాను, ఓమాడ్ లో 8 kgs అబోవ్ రెడ్యూస్ అవుతారు 1 month లో. అది మీలాగా డెడికేటెడ్ తో చేసి కన్సిస్టెన్సీగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. 1 week చేసాం, 10 days చేసామంటే మాత్రం అది ఇంపాసిబుల్. బట్ 1 week చేసిన చాలా మందికి 3 kgs 4 kgs వరకు రెడ్యూస్ అయ్యారు, మనం చూసాం గ్రూప్ లో. మీ డైట్ లో సీక్రెట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక 1 week డైట్ ఫాలో అయితే ఇంకా నెక్స్ట్ వీక్ డైట్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఏం ఫాలో అయిదాం అన్నట్టు అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తారు. రైట్, ప్లానింగ్ అనేది డిఫరెంట్ గా చేస్తానండి. మెయిన్ మీకు ఒక ఇంట్రెస్ట్ రావాలన్నమాట ప్లాన్ ఫాలో అవ్వడానికి. సో అది నా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మాకు డైట్ మీరు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు, లైక్ స్పూన్ ఫీడింగ్ లాగా ఏది ఎంత తీసుకోవాలా, ఏ టైం కి తీసుకోవాలా, ఎంత క్వాంటిటీ, దానికి రీప్లేస్మెంట్ ఏంది, అన్ని అంత స్పూన్ ఫీడింగ్ లాగా మాకు ఈజీగానే ఉంటుంది చూడడానికి. బట్ దాని వెనకాల మీ గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో
మాకు అర్థమవుతుంది. Right. అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే మీరు ఎంత కష్టపడి మాకు తీసుకొచ్చింటే మేము రిజల్ట్ వల్ల మెయిన్ మీకు తీసుకొస్తున్నాం మేము. నేను ఏదైతే టార్గెట్ ఇచ్చానో అది రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా, అది నా టార్గెట్. కొంతమంది చేసి స్టాప్ చేసేస్తారు. బట్ ఏంటంటే కంప్లీట్ గా నమ్మకం, మనం భగవంతుడి మీద ఎలాగైతే బిలీఫ్ పెట్టుకుంటామో నమ్మకం, అదే విధంగా నేను ఇచ్చిన డైట్ మీద మీరు 100% నమ్మకం బిలీఫ్ పెట్టుకొని చేస్తే గనక మీరు అనుకున్న టార్గెట్ కి రీచ్ అయిపోతారు. బట్ కొంతమంది లైక్ డైట్ ఆకలికి క్రేవింగ్స్ కి తట్టుకోలేక, ఇంకొంతమంది ఏవో కొన్ని రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఉంటాయి, వాళ్ళు డ్రాప్ అవుతారు. బట్ ఎవరైతే కన్సిస్టెన్స్ గా చేస్తారో, ఎవరైతే ఆ డెడికేషన్ చూపిస్తారో వాళ్ళకి 100% ఉంటుందండి. అంటే ఒక టీచర్ లాగా చెప్తాను నేను, మీరు వర్క్ చేసి నాకు ఆ హోంవర్క్ ఎవ్రీ డే సబ్మిట్ చేస్తేనే మీకు ఆ రిజల్ట్ అన్నది వస్తుంది అని నేను చెప్తాను. హోంవర్క్ స్కిప్ చేయడం, క్లాసెస్ స్కిప్ చేయడం, అటెండెన్స్ లేకపోతే మాత్రం రిజల్ట్ అనేది రాదు. అది నేను నా తరపున 100% ఇస్తాను. మనలో సిన్సియారిటీ ఉండాలి, మీలో ఖచ్చితంగా మనలో సిన్సియర్ గా ఫాలో అయితే రిజల్ట్ అయితే వస్తుంది. ఊరికే జాయిన్ అయిపోయినామా ప్రోగ్రామ్ లో అన్నట్టు ఉంటే కాదు. చాలా మంది ఖచ్చితంగా 1299 కదా జస్ట్ జాయిన్ అయిపోయింది. రైట్, 1299 కదా జస్ట్ చూద్దాం, డైట్ ప్లాన్స్ చూద్దాం. అసలు 1299 కి ఖచ్చితంగా చెప్తాను, ఛాలెంజ్ చేసి 1299 కి ఎవరు ఇంత సోర్స్ మనకి ఇవ్వరు. డైట్, యోగా, 5 days ఇన్ ఏ వీక్ యోగా, మంత్లీ మండే టు ఫ్రైడే, అండ్ 1299 కి డైట్ ప్లాన్. మళ్ళీ అందులో 1000 రూపీస్ మీరే రివార్డ్ ఇస్తున్నారు. ఇదైతే నిజంగా అసలు ఎక్కడా ఉండదు. లైక్ మెయిన్ ఏంటంటే ఒక మోటివేషన్ చేయడానికి మళ్ళీ 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తున్నారంటే నిజంగా అది మీ డెడికేషన్ కి ఒక గిఫ్ట్ అన్నమాట. అంటే ఇంత కష్టపడి ఒక ఆలోచన, పక్క ఆలోచన, అంటే గైడెన్స్ ఉండే, అంత బూస్ట్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఊరికే డైట్ ప్లాన్ ఇచ్చేసినామా, ఫాలో అవుతున్నారా లేదా అన్నట్లు లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఏమన్నా మైనస్లు ఉన్నాయా, లేకపోతే ఎవ్రీడే మీరు గ్రూప్ లో అడుగుతానే ఉంటారు, ఫాలో అయ్యారా, మీకు ఏమన్నా తేడా తెలుస్తుందా అని అడుగుతానే ఉంటారు. మరి అంత 24/7 అవైలబుల్ లో ఉండే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మీరు ఏ టైంలో ఎవరు డౌట్ అడిగినా, ఏమైనా ఆల్టర్నేటివ్స్ అడిగినా వెంటనే రిప్లై ఇస్తారు. అవునండి, అది కూడా నాకు బాగా నచ్చింది ప్రోగ్రామ్. ఇంకా మెయిన్ క్రేవింగ్స్ అయితే నాకు క్రేవింగ్స్ చాలా ఎక్కువ. అసలు ఇప్పుడైతే 100% క్రేవింగ్స్ నాకైతే 90% వెళ్ళిపోయినాయి. ఇంకా 10% నా మైండ్ నేనే కంట్రోల్ కూడా చేసుకునేలాగా వచ్చేసినాను ఈ డైట్ ప్లాన్ వల్ల. క్రేవింగ్స్ అయితే చాలా తగ్గిపోయినాయి. చాలా హ్యాపీ అండి, మీ వర్డ్స్ కి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది మోటివేట్ అవుతారు. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ఇంత మేము నమ్మి పే చేసి జాయిన్ అయినందుకు మాకు రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ వచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసే వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆడియన్స్ అందరికి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఎవరు చూస్తే వాళ్ళకి ఎటువంటి మెసేజ్, లైక్ వాళ్ళకి ఒక మోటివేషన్ రావాలి. చేస్తున్నామా స్టాప్ చేసేస్తున్నాము, లేదనుకుంటే రిజల్ట్ రాకపోతే ఆపేస్తాము, రిజల్ట్ నాకు వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. రాకపోతే వదిలేస్తాం అనుకున్న వాళ్ళు, క్రేవింగ్స్ కి తట్టుకోలేక డైట్ స్టార్ట్ చేసి స్టాప్ చేసిన వాళ్ళు, ఇలాంటి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, తగ్గుతున్నారు, మళ్ళీ పెరుగుతున్నారు, తగ్గుతున్నారు, పెరుగుతున్నారు, ఆర్ఎల్స్ కంప్లీట్ గా ఇంకా డైట్స్ మీద వ్యక్తి పుట్టి కూడా ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు కాల్ చేసి మెసేజ్ చేసి మీ మోటివేషన్ కావాలండి, దెన్ మేము చేయగలుగుతాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వెయిట్ గెయిన్ అయ్యి నాకు మోటివేషన్ లేక నేను మళ్ళీ తినేశానండి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పీపుల్ ఎంతమంది రివర్స్ లో మళ్ళీ నాకు వచ్చి కాల్స్ చేయడమో మెసేజెస్ చేయడమో చేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే మీరు నేర్చుకున్నది ఏంటి కంప్లీట్ గా అసలు ఈ ప్రోగ్రామ్ లో? ఎందుకంటే కన్సిస్టెన్సీ 30 days కంటిన్యూగా చేశారు, 45 days మేబీ. ఇంతకు ముందు కూడా మీరు జాయిన్ అయ్యారు, అప్పుడు కూడా చాలా వెయిట్ తగ్గారు. సో దీంట్లోని మీ కన్సిస్టెన్సీ, మీ డెడికేషన్ ఏ విధంగా ఉంటే మీకు ఏ పుషప్ మీకు వెనక నుండి ఉంది మీరు ఫాలో అవ్వడానికి, ఈ రిజల్ట్ రావడానికి అన్నది మీరు చెప్పండి. సో అందరికీ కూడా ఓకే, మనము చేస్తే, అంటే మీరు చేశారంటే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, మీరు తగ్గారంటే ప్రతి ఒక్కరు తగ్గగలుగుతారు. సో మీ పాయింట్స్ చెప్పండి వాళ్ళకి, ఒక 2 to 3 పాయింట్స్ చెప్పండి, సో దట్ వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది డైట్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ ని మనం
పుషప్ చేసుకోవాలా, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలా అని. ఇంకా ఇందులో ఈ డైట్ ప్లాన్ లో మీ డైట్ లో జాయిన్ మీ గైడెన్స్ లో జాయిన్ అయినాక వెయిట్ లాస్ ఉండదు అనేది అయితే అస్సలు లేదు. ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉంటుంది, ఇంచ్ లాస్ ఇంకా ఎక్కువే ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఒక్కొక్కసారి డిమోటివేట్ అవుతా అంటాము, అది అందరికీ కామనే. అందరూ ఏం 100% పర్ఫెక్ట్ అయితే ఎవరు ఉండరు కదా, డిమోటివేట్ అవుతా అంటారు. కానీ ఇప్పుడు అందరూ చూస్తూనే ఉంటారు హెల్త్ ఇష్యూస్ అందరికి, మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి ఇవి ఎట్లా వస్తూ ఉంటాయో. అంతా మన లైఫ్ స్టైల్, మన హెల్తీ ఫుడ్ దీని వల్లనే కదా. అది ఫిక్స్ అయ్యి ఒక 1 month జాయిన్ అయ్యి చూడండి, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే. మీరు 1 month తో ఖచ్చితంగా ఎవరు అయితే 1 month తో స్టాప్ చేసేయరు. ఒకసారి వెయిట్ లాస్ ధనగారు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే జస్ట్ 1 month జాయిన్ అయ్యి చూడండి, మీరే క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి రెడ్యూస్ అయిపోతాయి. స్లీప్ బాగా వస్తుంది. నాకు ఇంతకుముందు స్లీప్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 10K స్టెప్స్ ఇంకా ఈ డైట్, మార్నింగ్ యోగా ఇవి చేయడం వల్ల బాగా నైట్ కూడా స్లీప్ వచ్చేస్తుంది. 1 month జాయిన్ అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలా లేదా అన్నట్టు. నెక్స్ట్ మీకే అనిపిస్తుంది ఇంకా నేను తగ్గాల, ఇంకా జాయిన్ అవ్వాలన్నట్టు. డిమోటివేట్ అయితే ఎవరు అవ్వద్దు, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ తర్వాత కదా ఏదైనా. కరెక్ట్. మన పెయిన్ పాయింట్ మనం ఎప్పుడు ఆలోచించుకుంటా ఉండాలి ఎప్పుడైతే డిమోటివేట్ అవుతామో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం హెల్త్ ఎందుకు ఇష్యూ స్టార్ట్ చేసినాం, ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు మధ్యలో అనిపిస్తే ఏమైనా డిమోటివేట్ అయితే ఎందుకు జాయిన్ అయినా మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఏదైనా మనకి మన మనమే. మైండ్ అండి, మన మైండ్ అంతే. మన మైండ్ ని మనం ఏ విధంగా తయారు చేసుకుంటే ఆ విధంగా మనం ఉంటాం. లైక్ అంటారు కదా, ఒక మట్టి ముద్దని ఒక క్లే పాట్ కింద, ఐ మీన్ క్లే తో పాట్ చేస్తాం కదా, అది ఏ విధంగా షేప్ చేస్తే ఆ విధంగా అవుతుంది. సో మన మైండ్ ని ఏ విధంగా మనం షేప్ చేసుకుంటామో ఆ విధంగానే ఆలోచిస్తాం అనమాట. ఇంకా నేను చేయలేను అనుకుంటే మీరు చేయలేరు, లేదు చేసి చూద్దామని ముందుకు వెళ్తేనే ఆ కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. ఒక 30 days 45 days మీరు ఛాలెంజ్ చేసుకొని ఆ 45 days కంప్లీట్ చేసి మీ టార్గెట్ రీచ్ అయితే మీరు ఒకవేళ మళ్ళీ గెయిన్ అయినా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాస్ మీరు ఆల్రెడీ ఒక స్టెప్ వేశారు, మీరు విన్ అయ్యారు, మీరు టార్గెట్ రీచ్ అయ్యారు. సో ఆ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ మీరు స్టార్ట్ చేయగలుగుతారు. సో అసలు స్టార్టే చేయకుండా మధ్య మధ్యలో స్టాప్ చేసేసి అండ్ మీరు అనుకున్న టార్గెట్ కనీసం 50% కూడా వెళ్ళకపోతే మీలో కాన్ఫిడెన్స్ ఉండదు. సో అందుకే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, మీకు ఎంత డిమోటివేట్ అయినా, మీరెంత డిమోటివేట్ అయినా, ఫ్యామిలీ నుండి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, ఆర్ఎల్స్ మీకు ఎంత క్రేవింగ్ ఉన్నా, మీరు చైల్డ్ మైండ్ సెట్ అయినా కూడాను మిమ్మల్ని మీరే పనిష్ చేసుకోండి, మిమ్మల్ని మీరే పుష్ చేసుకోండి. పుష్అప్ కావాలంటే, మోటివేషన్ కావాలంటే గ్రూప్ లో ఉంటుంది. మన గ్రూప్ మెంబర్స్ మోటివేషన్ గ్రూప్ నుంచి కానీ మీ గురించి మీ నుంచి కానీ 100% మోటివేషన్ గైడెన్స్ ఎవ్రీథింగ్ మీ 100% మీరు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు మేము కూడా ఫిక్స్ అవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఎంత బిజీ లైఫ్ స్టైల్ ఉంటుందో మీకు తెలుసు, అందరికి మా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అట్లాంటప్పుడు మీరు 100% ఇస్తున్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా 100% ఇవ్వాలి కదా. మా మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి, కొంచెం డిమోటివేట్ అయినప్పుడు. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. ఉంటాయి అందరికి ఇంట్లో సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని ఒక్కొక్క రోజు ఆ సిచ్యువేషన్స్ మనకు కోఆపరేట్ చేస్తే ఒక్కొక్క రోజు కావు. కానీ ఏది వచ్చినా మనది ఖచ్చితంగా చేయాలా అని ఫిక్స్ అయిపోతే ఏది అడ్డు రాదండి. రైట్, అంతే అండి, అంతే. చుట్టుపక్కల ఎన్నున్నా మన మైండ్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి, అంతే. మన మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. మన మైండ్ వీక్ అయిందంటే మనం చేయి దాటిపోయినట్టే, మనం ఇంకేం చేయలేము. సో ఎప్పుడైతే ఏదైనా మైండ్ మన చేతిలోనే ఉంటుంది. వెయిట్ పెరగాలన్నా మన చేతిలోనే ఉంటుంది, మన మైండ్ లోనే ఉంటుంది. మనం వెయిట్ తగ్గాలన్నా మన మైండ్ లోనే ఉంటుంది. కరెక్ట్. అంతా మన మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డైట్ ప్లాన్ ఎంత కాస్ట్లీ అవనివ్వండి, ఒక మోటివేటర్ మీ దగ్గర ఉండనివ్వండి, ఆర్ ఎల్స్ ఎవ్రీడే మీకు మోటివేషన్ వస్తా ఉంది అయినా కానివ్వండి, మీ మైండ్ స్ట్రాంగ్ గా లేకపోతే మీరు చేయలేరు. అది ఎన్ని ఇప్పుడు కోట్లు మీరు పెట్టి మీరు వెనకాల ఏం తింటానో మీకు తెలియదు కదా. మన మైండ్ చీట్ చేసేసి మనం వెనకాల ఏం తింటానో మీకు చూడలేరు కదా. రైట్. అందుకు మన మైండ్ కంట్రోల్ గా పెట్టుకుంటే మనం లూజ్ అవ్వచ్చు. కరెక్ట్. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే మీరు మీకు థ్యాంక్ యూ అండి. నిజంగా ఎంత పేషెన్స్ తో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ప్రతి చిన్న డౌట్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి, మార్నింగ్ లైవ్ యోగా క్లాసెస్ పెట్టి, మళ్ళీ యోగా ఎట్లుంది, ఏమైనా చేంజెస్ కావాలా, అది అన్ని అడిగి తెలుసుకొని మీరు ఇంత పేషెన్స్ తో అందరికి అన్ని అందాలని చేస్తున్నారు కదా. మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ. ఆల్వేస్ అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే 1 month అయినా జాయిన్ అయ్యి చూడండి.
మీరు ఎవరు అంటే Definitely నిజంగా నాకు అండి. తెలిసి మీ దగ్గర ఇంతవరకు జాయిన్ అయిన వాళ్ళు 1 మంత్ లో ఎవరు వెళ్ళిపోయిండారండి. లేదండి, లేదు. ఖచ్చితంగా నేను స్టార్ట్ చేసినప్పుడు 7 మంత్స్ కంటిన్యూస్ గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో. ఉన్నారు. ఉన్నారండి. సో స్టాప్ గ్రూప్ లో కూడా చేయలేదు గ్రూప్ వాళ్ళు. క్రియేట్ చేయడం వల్ల మోటివేషన్ చాలా బాగుంటుంది. అంటే ఒకరు వెయిట్ లాస్ అవుతున్నారంటే వీళ్ళు అవుతున్నారు కదా అంటే కుళ్ళని కాదు, జస్ట్ మనకు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, అట్లా మోటివేషన్ ఉంటుంది. వాళ్ళు అవుతున్నారు కదా మనం ఎందుకు అవ్వలేము అన్నట్టు. వాళ్ళ డైట్ పిక్స్ చూసి, వెయిట్ చూసి అండ్ ఇంకా 10K స్టెప్స్ ఇవంతా చూసి మనకు కొంచెం మోటివేటింగ్ గా ఉంటుంది. అవుతారు. గ్రూప్ మోటివేషన్ అయితే 100% ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యాలనుకునే వాళ్ళు ధనగారి ప్రోగ్రామ్ ఒకసారి అయితే జాయిన్ అయ్యి చూడండి. మీకే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.